ఏంటోదినా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చేయి చేసుకుంటావా? వాడు చెప్పిన దాంట్లో తప్పేంటి? రిపోర్ట్స్ నమ్మి వాడు బతుకున్నాడు అంటే వాడి పాటకు తిరిగి రావాలి కదా. చూడు బాబాయ్, రిపోర్ట్స్ తప్పు చెప్పడానికి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా నిజాలు తెలియకుండా వాళ్ళు మనకు అప్డేట్ చేయరు. 2 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నానో మీకు బాగా తెలుసు. ఆఫీస్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకుంటూ వస్తున్నానో మీకు తెలుసు. ఒక పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని హోల్లో ఉన్నాయి. ఆ ఎండి పొజిషన్ ఇంకా ఫిక్స్ కాకపోతే నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను బామ్మ. నీ కష్టం మేము చూస్తున్నాం ఫణి. కానీ నిన్నేమిటిని చెయ్యాలంటే కన్నయ్య సంతకం కూడా కావాలి కదా. వాడి సంతకం కూడా కావాలి. డాక్టర్కి ఫోన్ చేయండి. త్వరగా ఫోన్ చేయండి డాక్టర్కి. డాక్టర్కి ఫోన్ చేయరా? యశోదా, అమ్మా యశోదా. పాపా, ఈరోజు మనం వెంకటాపురం వెళ్తున్నాం. అక్కడ గుడిలో జాబ్ ఉందంట. నాకు జాబ్ వచ్చిందనుకో నీకు మిల్క్ కొనిస్తాను, మంచి బట్టలు కొంటాను, నీకు నాకు ఇష్టమైన చాక్లెట్ కూడా తీసుకుంటాను. మనం హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా? అచ్చున్ సుందరిలాగే ఉన్నావు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సరేనా? అదిగో బస్ స్టాప్లోకి వెళ్దామా? బస్ ఎక్కి వెళ్దాం. అన్నా, వెంకటాపురం వెళ్ళడానికి బస్సు ఎప్పుడు వస్తుంది? ఆ ఊరికి బస్సులే ఉండవు. రిక్షా మాట్లాడుకుని రిక్షాలో వెళ్ళడమే. అమ్మో, అలానా? సరే. చూడు రే, వాడి దగ్గర డబ్బులున్నాయిరా. అవునన్నా, పెద్ద కట్టలే అనుకుంటా. మూట కట్టి మరీ జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పదండ్రా, చూడ్డానికి వాడు అమాయకుల్లాగానే ఉన్నాడు. డబ్బు లాక్కొని పారిపోదాం. పదండ్రా. హలో, మీరు బూచోళ్ళలా ఉన్నారు. మా పాప మిమ్మల్ని చూసి జడుచుకుంది. మీరు వెళ్ళండి. రేయ్, మర్యాదగా మోటిస్తావా లేదా? ఏం చేస్తున్నావురా? రేయ్, మర్యాదగా మోటిస్తావా లేదా? నేను ఇవ్వను. మా పాపది ఇది. మర్యాదగా మోటిస్తావా లేదా? వదలరా. నేను ఇవ్వను. ఇవ్వను. నా మూటరా. పదరా.
అమ్మో రేయ్, ఈ సత్యతో పెట్టుకుంటే చావు తలుపు తట్టినట్టేరా. ఇంకోసారి ఎక్కడైనా కనిపించారంటే అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. వెదవల్లారా పడే. ఇదిగో నీ మూట. చాలా థ్యాంక్స్. నువ్వు చూడ్డానికి భూమికి బెత్తడంతో ఉన్న ఆ రౌడీల్ని వాళ్ళే కొట్టేశావు. నువ్వు చూడ్డానికి అంతలా ఉన్నావు, ఆ రౌడీలు కొట్టచ్చుగా. సాటి మనిషిని ప్రేమించాలి గాని అలా కొట్టకూడదు. ఇలా అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు బతకలేవు. ఈ పాప ఎవరు? నా పాపే. పాపా తనెవరో కానీ మనకి చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ చెప్పు. ఇతనేంటి నన్ను అబ్బాయి అనుకుంటున్నాడా? చూడ్డానికి కొంచెం తేడా క్యాండిడేట్లో ఉన్నాడు. అతనేమనుకుంటే మనకేంట్లే. ఎక్కడికి వెళ్ళాలి? వెంకటాపురం గుడికి వెళ్ళాలి. ఓహో, మా ఊరు గుడికా? మా ఊరైతే రిక్షానే ఎక్కాలి, ఇంకే బళ్ళు ఉండవు. రండి ఎక్కండి.